మా బాబు పోదామని ట్రై చేసిన ఊరికి 11 పడడానికి వస్తా కూర్చోటానికి వస్తలేదు. జాయిన్ చేసుకోమంటే ఆధార్ కార్డు కావాలన్నారా? అయితే మా సార్ గోళీలు ఇచ్చిండు. ఓపు దగ్గరికి వెళ్ళి గోళీలు తీసుకున్నా. జాయిన్ చేసుకుంటారేమో అనుకున్నా సార్ నేను. ఆధార్ కార్డు నాకు అంత ఓపిక లేకుండా. పాప ఉంది నా దగ్గర. ఏది మీ పాప ఎక్కడ? హాస్టల్ వేసారు సార్. ఏమైంది మీకు? మీ ఆరోగ్యం లోపల గడ్డ ఉంది సార్. అయితే గోళీలు వేసుకున్న తర్వాత గడ్డ పలిగిపోయింది. వీళ్ళు ఎవరు పట్టించుకుంటట్లేదు. దేవుడు నాకు ఇప్పుడు ఎవరు పరిస్థితి లేరా అని ఇంకా గడ్డ దగ్గర పడిపోయినావు. అంటే కళ్ళు తిరిగి పడుకున్నావా? కళ్ళు తిరిగి పడిపోయినావా? పడుకున్నా. లోపలికి రానియలే, చేర్చుకోలే. ఎంతసేపు అడిగినావు? ఎంతసేపు అట్లేను? నాకు ఇంకా అంత ఓపిక లేకుండా అడిగితే సార్ ఆధార్ కార్డు లేదు సార్ అని చెప్పేసి ఆధార్ కార్డు ఉంటే పడి మాట్లాడిన ఓపిక లేదు. 3 రోజులు అన్నం లేదు కట్టుకు. మా పిల్ల ఉండే ఆలీల దగ్గర ఛాయ్ పైసలు అడిగి ఛాయ్ పోస్తుంది, అన్నం వస్తుంది. కానీ నాకు కూర్చోనికి వస్తలేదు, లేవడానికి వస్తలేదు, నడవడానికి వస్తలేదు. ఒక్కొక్కటి ఇంత అయినాయి సార్. ఇంత లోపల ఇంకా గోళీలు వేసుకున్నా. గోళీలు వేసుకున్న తర్వాత నైట్ గడ్డ వలిగిపోయింది. ఇంకా మీరేమనుకున్నా సార్ అసలు నాకు ఒక అన్న సోదరు ఇదే నైట్ ఉండే దుప్పటి నిండా చుట్టుకున్నా. ఇంకా బయట అనుకున్నాను. చీము రక్తం పోయింది. ఇప్పుడు ఎట్లుందమ్మా మరి? ఇప్పుడు బాగుంది. ట్రీట్మెంట్ చేసిరా? చేసారు. నిన్న మొత్తం అయిపోయింది. ఇంకా మా పాప ఉండి ఏం చేసింది, మమ్మీ నేను దగ్గర పైసలు పడుకొని చాయ్ తెస్తానన్నది. సరే అమ్మా అనుకొని నేను ఇట్లా అనుకున్నా సార్. ఇట్లనే అనుకున్నా. కొంచెం మంచిగా ఉంది. పడుకున్న తర్వాత వాళ్ళు ఎవరో నాకు తెలియదు. మా పిల్ల చాయ్ దేనికి పోయింది. ఫస్ట్ నన్ను అడిగారు. అడిగినాక తర్వాత ఇంకెంతమంది అడుగుతారు కదా సార్, ఏమైంది ఏం కథ అమ్మా నీకెవరు లేరా అని అడుగుతారు. ఎవరు లేరా మరి? మీకు ఎవరు లేరా? లేరు సార్. ఉన్నారు. మగోడు గిట్లా ఉన్నాడు. కానీ వాడు వేడ పెళ్లి చేసుకున్నాడు. వదిలేసినారు. చాలా రోజులే వదిలేసి మా పాప పుట్టినాక. ఇంకా ఆ పాపని అడిగిరంట ఒకసారి. పేపర్ ఆయన ఎవరో తెలియదు. అడిగితే ఆ పాప ఏం చెప్పిందో తెలియదు నాకు. ఇంకా పాప అడిగినాక తర్వాత నిన్న ఏమైంది, ఇట్లా పడుకున్నా. మా పాప చాయ్ తెచ్చింది, టిఫిన్ తెచ్చింది. అమ్మ లేవు ముఖం కడుకో చాయ్ తాగన్నది. ఆ తర్వాత లేచిన సార్. లేచి చాయ్ తాగి మళ్ళీ పడుకుందాం. కూర్చొని వస్తలేదు. పడుకుందామని ఇట్లా అనుకుంటున్నా సార్. పోలీసులు వచ్చింది నా కాడికి. భయమైంది సార్ నాకు. నేను ఏం చేసినాను దీనిలో నాకు పానం బాగాలేక నేను పడుకున్నాడు. వచ్చి పోలీసులు వచ్చి ఏమన్నారంటే అమ్మ నీ పేరేం పేరు అని అడిగారు సార్. నేను ప్రేమిల అని చెప్పిన. మీ కూతురు పేరేం పేరు? అనుష అని చెప్పిన. అతను మరి నీకు ఇప్పుడు ఏమైంది అని ఎట్లా పడుతున్నా గడ్డ సార్ 2 మధ్యలో అని చెప్పిన. చెప్పినాక తర్వాత ఫోటో చూపెట్టారు సార్. నాది మా కూతురు చూపెట్టారు. పేపర్లో వచ్చిన ఫోటో. ఆ విషయం నాకు తెలియదు సార్. నేను అమ్మ నమ్మకపోరు. ఆ విషయం నాకు తెలియదు. పేపర్ అమ్మాయి ఈమె నువ్వే కదా అని చూపెట్టారు. సార్ నేనేం చెప్పిన. ఎవరు తీసిరో నాకు తెలియదు సార్. అన్నం తెలియదు, తిన్నం తెలియదు నాకు. పడుకున్నట్టే ఉంటున్నా సార్ నేను. ఎవరి దగ్గర పోలేదు, ఎవరి దగ్గర డబ్బులు అడగలేదు. ఇంకా అదృష్టం బతుకుతా, అదృష్టం ఉన్నప్పుడు చచ్చిపోద్దా. ఇప్పుడైతే ట్రీట్మెంట్ మంచిగా చేస్తారా? మంచిగా ఇప్పుడు బాగుంది. వస్తారా డాక్టర్లు? వస్తున్నారు. పట్టించుకుంటున్నారు. పోలీసులు వస్తున్నారు. పాపం చూస్తున్నారు, పోతున్నారు. పెద్ద వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా పాపం ఇంకా ఇప్పుడు నేను ఇట్లా నాకు లెవెన్కి వస్తలేదు కదా సార్. ఇంకా పాపం తీసుకొని హాస్టల్ చేసి ఇప్పుడే మాట్లాడిన. పోలీసు అని వచ్చి మాట్లాడించింది. ఫోన్ ఉందా మీకు? లేదు సార్. ఫోన్ లేదు, వ్యాధి లేదు, నాకు ఎవరు లేరు సార్. మా పిల్ల నేను ఇద్దరు.
ఇంకా గడ్డ కలిగినాక ఇంకా నాకు ఆకలి అయింది. పాపం ఇంకా సార్ వాళ్ళు వచ్చి అన్నం ఇచ్చారు. ఫుడ్ ఎట్లా ఫుడ్ వస్తుందా పంపిస్తారా? సార్ వాళ్ళు పంపిస్తున్నారు. పండ్లు ఇవి అవి తెచ్చిస్తున్నారు. కొత్త బాగానే ఉంది. ఆ పిల్లకి ఇట్లా ఎవరేం చేయలేదు, నేనే చేసుకున్నాను. పచ్చి బాలంతా కిందికి మీది. మీకు అమ్మ వాళ్ళు మీ అన్నలు గిట్ల ఎవరు లేరా? అమ్మ లేరు, నాన్న చనిపోయారు. మగడు వేస్ట్ బాగుతో పట్టించుకోడు. తాగుడు కొట్టుడు ఆ కొట్టుడు వల్ల నాకు గడ్డ అయింది. నిన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటా ఆయన? నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. పాప వానికి పాప దాన్ని వదిలిపెట్టిండు. దాన్ని వదిలిపెట్టిన వాళ్ళు ఇంకో దాన్ని చేసుకున్నాడు. ఆ విషయం నాకు ఇప్పుడు ఉన్నాడా పోయింది అంటే నాకు తెలియదు. నేను చాలా రోజులే వదిలిపెట్టి మట్టి పని అది ఈ పని ఆ పని చేసుకుంటే ఆ పిల్లని బతికించుకుంటాను సార్. కడుపు వచ్చిన సార్ నేను ఆ పిల్లని బతికించుకుంటాను. నాకెవ్వరు లేరు సార్. సార్ వాళ్ళు ఉండి అమ్మ హాస్టల్కి వెళ్తామని. ఇప్పుడు మరి హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ చేసినాక నువ్వు వేడుకోతావు? హాస్టల్ వేస్తున్నారు సార్ వాళ్ళు. నిన్న మా బాబు నేను ఎక్కడేం పంపించమ్మా, ఏం భయపడకు, ఎందుకు ఏడుస్తున్నావు, సరే నీకెవరు లేని అంటున్నావు కదా, మేము పట్టించుకుంటాము, మేము మంచిగా చూసుకుంటాం. హాస్టల్కి వెళ్ళి నీకు ఏదైనా పని చేయాలనిపిస్తున్నాను సరే ఇంటికి వెళ్తే ఇంటికి పోయి మళ్ళీ రా. ఎందుకంటే ఊర్లో ఇల్లు ఉంది సార్. ఊర్లో ఇల్లు ఉంది. ఆ పాటకు ఏం కట్టలేదు. నేను కష్టం చేసి ఎండకు వానకు కష్టం చేసి ఇల్లు కట్టిన. ఇంకా ఇల్లు గప్పిల పేరు మీద రాపించుకుంటే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.